ఐ లవ్ మహమ్మద్ వివాదం ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరుకుంది. ముస్లింలు ప్లకార్డ్స్, బ్యానర్లతో ఐ లవ్ మహమ్మద్ అంటూ ప్రొటెస్టులు చేస్తుంటే మరోవైపు హిందూ గ్రూప్స్ దీనికి కౌంటర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. హిందూ గ్రూపులు సోషల్ మీడియాలో మరియు రోడ్లపై ఐ లవ్ మహదేవ్, ఐ లవ్ రామ్, ఐ లవ్ గణేష్, ఐ లవ్ మహంకాల్ పోస్టర్లతో వారణాసి, గుజరాత్, మహారాష్ట్రలో ఇలాంటి బ్యానర్లు కనిపించాయి. వివాదాన్ని ఎత్తి చూపడానికి కొన్ని చోట్ల ఐ లవ్ రసగుల్లా వంటి ఫన్నీ వెర్షన్లు కూడా వచ్చాయి. అంతేకాదు 2000 మంది ముస్లింలపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వారిలో 100కు పైగా అరెస్టులు చేశారు. మిగతా వారిని వీడియో విజువల్స్ ద్వారా వెతికే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. అసలు ఇలాంటి ముస్లింల పరిస్థితి తలుచుకుంటే చాలా దయనీయంగా ఉంది, చాలా బాధ వేస్తుంది. వీరికి ఎలా చెప్పాలి, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రోజు రోజుకి ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ముస్లింలలో ధర్మంపై సరైన అవగాహన లేకపోవడం, ఎడ్యుకేషన్ లేకపోవడం, లీడర్షిప్ అసలే లేకపోవడం, సమయస్ఫూర్తి కూడా లేకపోవడం, అసలు ఇలా బోర్డులు ప్రదర్శించి ధర్నాలకు దిగి పోలీసుల లాఠీలు తిని జైలుకి వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోండి అని ఎవరు చెప్పారండి? మీరు మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ రాజకీయ నాయకుల మాట కాదు. కొంతమంది పెద్ద పెద్ద ముస్లిం రాజకీయ నాయకులు, ముస్లిం మత పెద్దలు ఏసీ రూమ్లో కూర్చొని పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ముస్లిం యువకులను రెచ్చగొడుతూ ఇస్లాం మరియు షరియత్ ప్రమాదంలో ఉంది, మీరు చేతిలో జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయండి అంటున్నారు. ఆ తర్వాత ఏమవుతుందండి? ముస్లిం యువకులు పోలీసుల లాఠీ దెబ్బలు తింటారు. ఆ తర్వాత వారి మీద పోలీసులు కేసులు నమోదు చేస్తారు, వారిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. జైలు నుండి బయటికి రాకుండా వారి మీద పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గుతూ ఉంటారు. చివరికి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కోర్టు చుట్టూ తిరుగుతూ వారి చెప్పులు అరిగిపోతున్నాయి, జీవితం సంకనాకిపోతుంది. కానీ ఎవరైతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారో వారు మాత్రం జైలుకు వెళ్ళరు, కేవలం హౌస్ అరెస్ట్ అవుతారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఈ ప్రొటెస్టులతో ఆ మత రాజకీయ నాయకులు మరియు మత పండితుల పిల్లలు ఎవరు కూడా ఉండరు. వారు మంచి కార్పొరేట్ స్కూల్లో, కాలేజీలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఉన్నత చదువులు చదువుతుంటారు. ముస్లిం రాజకీయ నాయకుల పిల్లలు మదర్సాలలో చదవరు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్లో మాత్రమే చదువుతారు. కానీ జైలుకి వెళ్ళేది ఎవరండి? కూలీ నాలి చేసుకునేటటువంటి ముస్లిం యువకులు, ఫుట్పాత్ల మీద బిజినెస్ చేసుకునేవారు, రెక్కాడితే కానీ డొక్కాడని ముస్లింలు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ముస్లిం యువకులు, పేద విద్యార్థులు. ఒకవేళ వీరు గనక జైలుకి వెళ్లకుండా ఉన్నట్లయితే మంచిగా చదువుకొని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ లేదా డాక్టర్, ఇంజనీర్, వకీల్, ప్రొఫెసర్ అయి ఉండే వాళ్ళేమో. కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళి పూర్తి భవిష్యత్తు నాశనం అయిపోయింది. అలాంటి ముస్లిం యువకుల కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వయసులో ఉన్నటువంటి చెల్లి లేదా అక్క, వారి పెళ్లిల బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ విద్వేషపూరిత ప్రసంగాలు చేసే రాజకీయ నాయకులు తీసుకుంటారా? వారు కనీసం మిమ్మల్ని జైలు నుండి బయట కూడా తీసుకురాలేరు. ఇది మీకు తెలుసా? ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టి వారి యొక్క భావోద్వేగాలతో చెలగాటమాడే రాజకీయ నాయకులకు ఎప్పుడు కూడా ఒక కొత్త మిషన్ ఉంటుంది. వారి యొక్క పదవిని కాపాడుకోవడానికి వారు ఎప్పుడు కూడా ఇస్లాంను, షరియత్ని కాపాడుకోవాలంటే మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేయండి, పోలీసుల లాఠీ దెబ్బలు తినండి అంటారు. వారు మాత్రం కేవలం హౌస్ అరెస్ట్ అవుతారు. మనందరికీ తెలుసు అదేంటంటే ముస్లిం యువకులు భావోద్వేగ మరియు ఉద్వేగపూరిత భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి వీరి భావోద్వేగాలతో చెలగాటమాడడం జరుగుతుంది. కానీ దీని పూర్తి లాభాన్ని ముస్లిం వ్యతిరేక శక్తులు పొందుతున్నారు. మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు రోజు కూడా ఏదో ఒక చోట జరుగుతున్నాయి. అక్కడ ముస్లిం యువకులు ప్రొటెస్ట్లో పాల్గొని జైలుకి వెళ్తున్నారు, వారి జీవితం నాశనం అయిపోతుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం యువత ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరో ఏదో అన్నారని ఉస్తాగే రసూలు పేరు మీద ఏదో ఒక చోట భారతదేశంలో ధర్నాలు, ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు. అక్కడ లాఠీ దెబ్బలు తినేది ముస్లింలే, అరెస్టు అయ్యేది ముస్లింలే, జీవితం నాశనం అయ్యేది కూడా ముస్లిం యువకులదే. ఇలాంటి కొన్ని ధర్నాలలో, కొన్ని ప్రొటెస్టులలో కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగితే వాటిని పెద్దగా చూపించి మీడియాలో ముస్లిం యువకులను, ముస్లిం సమాజాన్ని విలన్లుగా చూపించడం జరుగుతుంది. ఇదంతా మనకు అవసరం అంటారా? ఐలా మొహమ్మద్ బ్యానర్ల వివాదం తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరే చెప్పండి. ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బారా వఫాత్ ఈద్ మీలాదున్ నబీ సందర్భంగా ఐలా మొహమ్మద్ బ్యానర్ ఏర్పాటుపై వివాదం చెలరేగిన విషయం మీ అందరికీ తెలిసిందే.
దీంతో యూపీతో పాటు దేశంలోని అనేక నగరాల్లో ముస్లింలు నిరసన ర్యాలీలు చేశారు. ఈ ర్యాలీలపైన పోలీసులు కొన్ని చోట్ల కేసులు నమోదు చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో దేశవ్యాప్తంగా 100 మందికి పైగా ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం జరిగింది. 2000 మందికి పైగా ముస్లిం యువకులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఇవి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జరిగాయి. అసలు కాన్పూర్లో ఏం జరిగింది? కాన్పూర్లోని సయ్యద్ నగర్ ప్రాంతంలో బారా వఫాత్ ఊరేగింపు సందర్భంగా ముస్లిం యువకులు ఐ లవ్ మొహమ్మద్ అనే లైట్ బోర్డులు మరియు బ్యానర్లు పెట్టారు. ఇవి జాఫర్ వాలీ గలీ మరియు రావత్పూర్ గ్రామంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రాంతం హిందూ మత ఊరేగింపుల కోసం అంటే రామనవమి వంటి వాటికి మార్గంగా ఉంటుంది. కాబట్టి హిందూ సంఘాలు దీన్ని కొత్త ఆచారంగా, న్యూ ట్రెడిషన్గా చూసి వ్యతిరేకించారు. ఊరేగింపులో పాల్గొన్న కొందరు ముస్లిం యువకులు 2 వాహనాల్లో ప్రయాణిస్తూ హిందూ మత పోస్టర్లు మరియు బ్యానర్లను కర్రలతో తీసేసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ తర్వాత అదే చోట ఐ లవ్ మొహమ్మద్ అనే బోర్డు కూడా హిందుత్వ సంఘాల సభ్యులచే ధ్వంసం చేయబడింది. అయితే హిందూ మత పోస్టర్లు మరియు బ్యానర్లను కర్రలతో దాడి చేశారని కొంతమంది ముస్లింలపై సెప్టెంబర్ 9, 2025న కాన్పూర్లోని రావత్పూర్ పోలీస్ స్టేషన్లో భారత న్యాయ సంహితలోని సెక్షన్ 196, సెక్షన్ 299 కింద కేసు నమోదైంది. ఈద్ మీలాదు నబీ సందర్భంగా నిర్వహించే ఊరేగింపును రావత్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్వహించాల్సి ఉంది. దీనికోసం స్థానిక ముస్లింలు నిర్దేశించిన స్థలంలో కాకుండా వేరే చోట టెంట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఐ లవ్ మొహమ్మద్ అనే బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. తర్వాత 2 వర్గాల పరస్పర అంగీకారంతో ఎప్పుడు పెట్టే స్థలంలోనే బ్యానర్ ఏర్పాటు చేశారని కాన్పూర్ వెస్ట్ డీసీపీ దినేష్ త్రిపాఠి చెప్పారు. అయితే అంతటితో వివాదం ఆగిపోలేదు. హిందూ మత పోస్టర్లు మరియు బ్యానర్లను కర్రలతో దాడి చేశారని, శాంతికి భంగం కలిగించారని, మతపరమైన భావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అధికారులు బ్యానర్లను తొలగించిన అనేక మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఐ లవ్ మొహమ్మద్ అన్న బ్యానర్ ప్రదర్శించినందుకు కేసు నమోదు చేయలేదు. ఊరేగింపు సమయంలో మరో వర్గానికి చెందిన పోస్టర్లు చించి వేసినందుకు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి వివరాల ప్రకారం ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్ ప్రదర్శించడం ద్వారా ముస్లిం సమాజం క్రొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. దీనిని మరో వర్గం వ్యతిరేకించింది. ఈ వివాదం కాన్పూర్కే పరిమితం కాలేదు. లక్నో, బరేలీ, నాగ్పూర్, కాశీపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఆ తర్వాత ఇలాంటి నిరసనలు, ర్యాలీలు జరిగాయి. అయితే ఇది ఇలా ఉండగా మరోవైపు ఐ లవ్ మొహమ్మద్ వివాదం శుక్రవారం ప్రార్థనల తర్వాత ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మౌలానా తౌహీర్ రజా మద్దతుదారులు ఒక మెమోరాండం సమర్పించడానికి గుమిగూడినప్పుడు జనం అకస్మాత్తుగా హింసాత్మకంగా మారిపోయారు. ఒక వర్గం వారు పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా జరిపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 21న తౌహీర్ రజా ఒక వీడియోలో ఐ లవ్ మొహమ్మద్ క్యాంపెయిన్ మద్దతుగా సెప్టెంబర్ 26న శుక్రవారం ప్రార్థనల తర్వాత ఇస్లామియా గ్రౌండ్లో సమావేశమని, ఐ లవ్ మొహమ్మద్ ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు ఇత్తెహాదే మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌహీర్ రజా పిలుపునిచ్చారు. అయితే బరేలీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మరియు పోలీస్ కమిషనర్ అనుమతి ఇవ్వకపోవడంతో బిఎన్ఎస్ సెక్షన్ 163 అంటే చట్ట వ్యవస్థ భంగపరిచే కార్యక్రమాలపై నిషేధం అనే సెక్షన్తో ఆయన ఇంటిని హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత వేలాది మంది గుమిగూడి ఇస్లామియా మైదాన్ వైపు వెళ్లారు. పోస్టర్లు, స్లోగన్లతో ప్రదర్శన చేశారు. దీంతో శుక్రవారం ప్రార్థనలు ముగియగానే పెద్ద ఎత్తున బరేలీలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమిగూడారు. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కొందరు అభ్యంతరకరమైన నినాదాలు చేయడంతో పాటు పోలీసులపై రాళ్లు దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా జరపాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. సెప్టెంబర్ 27న తౌహీర్ రజా మరియు మరో 7 మందిని అరెస్టు చేశారు. ఆయన పేరు 7 ఎఫ్ఐఆర్లలో ప్రధాన ఆరోహితుడిగా ఉంది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఫతేహ్పూర్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం 73 మంది అరెస్ట్ అయిపోయారు. 10 ఎఫ్ఐఆర్లు నమోదైపోయాయి. మౌలానా తౌహీర్ రజా ఖాన్తో పాటు 50 మంది డిటైన్ చేయబడ్డారు. మరో 15 మంది హింసాత్మకతకు దారితీసినందుకు అరెస్ట్ అయ్యారు. మొత్తం అరెస్టులు 100కి పైగా చేరాయి. అంతటితో ఆగకుండా ఇంటర్నెట్ సస్పెన్షన్, షాపులు సీల్ చేయడం వంటివి కూడా జరిగాయి. ద క్వింట్ 4th అక్టోబర్ 2025 ఆర్టికల్ ప్రకారం మొత్తం 100కి పైగా అరెస్ట్
అరెస్టులు, 2000కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే మరో విషయం ఏమిటంటే, ముస్లిం సోదరులు ప్లకార్డ్ బ్యానర్లతో ఐలా మొహమ్మద్ అంటూ ప్రొటెస్టులు చేస్తూ ఉంటే మరోవైపు హిందూ గ్రూప్స్ దీనికి కౌంటర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. హిందూ గ్రూపులు సోషల్ మీడియాలో మరియు రోడ్లపై ఐ లవ్ మహాదేవ్, ఐ లవ్ రామ్, ఐ లవ్ గణేష్, ఐ లవ్ మహంకాల్ పోస్టర్లతో వారణాసి, గుజరాత్, మహారాష్ట్రలో ఇలాంటి బ్యానర్లు కనిపించాయి. వివాదాన్ని ఎత్తి చూపడానికి కొన్ని చోట్ల ఐ లవ్ రసగుల్లా వంటి ఫన్నీ వెర్షన్లు కూడా వచ్చాయి. అయితే సోదరులారా, వాస్తవం ఏమిటంటే ఐ లవ్ మొహమ్మద్ అంటే ర్యాలీలు, హింసలు చేయడం కాదు. మొహమ్మద్ సల్లం వారిపై నిజమైన ప్రేమ ఉంటే అల్లా ఖురాన్లో చెప్పినట్లు ఆయనను అనుసరించాలి. అది నిజమైనటువంటి ప్రేమ. ఖురాన్లోని సూర్య ఆల్ ఇమ్రాన్ 3:31లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కుల్ ఇన్ కుంతుం తుహిబ్బునల్లాహ్ ఫత్తబియూని యుహిబ్బుకుముల్లాహ్ వయగ్ఫిర్ లకుం దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. అల్లా ఇలా అంటున్నాడు, ఓ ప్రవక్త ఇలా అను, మీకు నిజంగా అల్లా పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, అప్పుడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు, మరియు మీ పాపాలను క్షమిస్తాడు, మరియు అల్లా క్షమాశీలి, అపార కరుణా ప్రదాత. ఇక్కడ అల్లా స్పష్టంగా చెప్పాడు, అల్లాను ప్రేమిస్తే ప్రవక్తను అనుసరించాలి. ఇది నిజమైనటువంటి ప్రేమ. ర్యాలీలు లేదా హింసలు చేయడం కాదు, బదులుగా ఆయన సున్నత్ అంటే బోధనలు పాటించడం. ఇలా చేస్తే అల్లా ప్రేమను పొందవచ్చు. ఇస్లాం హింసను ప్రోత్సహించదు. మనం ఖురాను గ్రంథాన్ని చదివితే అనేక ఆయతులలో శాంతి, సహనం, కరుణను బోధిస్తాయి. ఉదాహరణకు ప్రవక్త గారు మక్కా విజయం సమయంలో శత్రువులను క్షమించారు, హింస చేయలేదు కదా. హింసాత్మక చర్యలు ఇస్లాం పేరుతో చేస్తే అది ఇస్లాం బోధనలకు విరుద్ధమవుతుంది. సహీహ్ బుఖారీలోని హదీస్ నంబర్ 15 పరిశీలించినట్లయితే అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ప్రకారం, మీలో ఎవరు కూడా నిజమైన విశ్వాసం అప్పటి వరకు కలిగి ఉండరు ఎప్పటి వరకైతే తన తండ్రి, తన పిల్లలు మరియు మానవ జాతి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించరు. ప్రవక్త సల్లల్లాహు వారిని అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి అంటే ఆయన బోధనలను పాటించాలి. అంటే ప్రేమ, కరుణ, జాలి, దయ, శాంతి, సహనం, న్యాయం, ప్రవక్త వారి ప్రేమ అనుసరణలో ఉండాలి, హింసలో కాదు. ఆయనను ప్రేమించడం అంటే ఆయన మార్గాన్ని అనుసరించడం, శాంతివంతంగా జీవించడం. మరొక హదీస్ సునన్ తిర్మిజీలోని హదీస్ నంబర్ 2678లో ప్రవక్త వారు ఇలా అన్నారు, ఎవరైతే నా సున్నత్కు జీవం పోస్తాడో అతను నన్ను ప్రేమించాడు, మరి ఎవరైతే నన్ను ప్రేమిస్తాడో అతను స్వర్గంలో నాతో పాటు ఉంటాడు. ప్రేమ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిని అనుసరించడం, దీన్నే సున్నత్ అని అంటారు. కానీ ర్యాలీలో హింస చేయడం కాదు, పోలీసుల మీద రాళ్ళు రువ్వడం అస్సలే కాదు. బదులుగా రోజువారీ జీవితంలో ఆయన బోధనలు అమలు చేయడం. ఇదే ముహమ్మద్ సల్లల్లాహు వారిపై అస్సలైనటువంటి ప్రేమ చూపడం. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల నిజమైన ప్రేమ ఆయన సల్లల్లాహు వారిని అనుసరించడంలోనే ఉంది, కానీ హింసలో కాదు కదా. ఇస్లాం శాంతిని ప్రోత్సహిస్తుంది, మరియు ఆయన పేరుతో హింస చేయడం ఇస్లాం బోధనలకు పచ్చి విరుద్ధం. ఇది మీ ద్వారా మీ పొరుగువాడు అశాంతి గురవుతే మీరు ముస్లిమే కాదు అని ప్రవక్త వారు చెప్పారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 10. ఒక ముస్లిం తన చేతల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఇతరులకు హాని కలిగించాడు, అలా చేస్తే అతడు ముస్లిమే కాదు అని ప్రవక్త వారు చెప్పారు కదా. ముందుగా మనమంతా భారతీయులం, ఈ దేశంలో పుట్టాము, ఈ దేశ వనరులను అనుభవిస్తున్నాము, ఈ దేశ భద్రత, ఈ దేశంపై ప్రేమ కూడా మనందరికీ సమానంగా ఉండాలి. ఈ భారతదేశంలో ఒక హిందూకు ఏ విధంగానైతే హక్కు ఉందో ఒక ముస్లిం కూడా అలాంటి హక్కే కలిగి ఉన్నాడు. అయితే సోదరులారా, ప్రతి దేశంలో కూడా ఆ దేశం యొక్క భద్రత, ఆ దేశం యొక్క చట్టాలు ఇంపార్టెంట్. మీరు సౌదీ అయినా, గల్ఫ్ కంట్రీస్ అయినా, ముందు వారి దేశం యొక్క చట్టం, వారి యొక్క రాజ్యాంగం, వారి యొక్క భద్రతకి వారు ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలము, ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయ ముస్లింలము, మనకు కూడా మన దేశ రాజ్యాంగం, మన చట్టాలని గౌరవించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. దేశ చట్టాన్ని, దేశ రాజ్యాంగాన్ని అనుసరించని వాడు ముస్లిం ఎలా అవుతాడు? ఒక్కసారి మీరే ఆలోచించండి. కాబట్టి విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా, లేదా యువతను రెచ్చగొట్టి ఉసిగొలిపే ప్రయత్నం చేసినా, లేదా ఆ ప్రసంగాలకు ప్రభావితులై శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు. కాబట్టి ఇక నుండి ఇలాంటి ప్రొటెస్టులు చేసే ముందు జాగ్రత్త వహించండి. మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వారి గురించి ఆలోచించండి. ఒకవేళ మీకు ఏదైనా నష్టం జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. దైవం మనందరికీ కూడా సమయస్ఫూర్తిని, హిక్మత్ని, ధర్మంపై సరైనటువంటి అవగాహనను ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం
బాదం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.